ఓవర్ థింకింగ్ చేస్తున్నావు అంటే నీతో నువ్వు మాట్లాడుతున్నావు అని అర్థం. నీ జీవితంలో జరిగిన సమస్యలను, భవిష్యత్తులో జరగాల్సిన సంఘటనలను నీలో అంతర్గతంగా దాగి ఉన్న మనస్సు అనే వ్యక్తితో మాట్లాడటం. మనలో మనకు తెలియని ముగ్గురు వ్యక్తులు దాగుంటారు. ఒకరు నిన్ను అంధకారం అనే నెగటివ్ లోకంలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తే, మరొకరు పాజిటివ్ ఆలోచనలతో, భవిష్యత్తు గురించి ఆశతో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. మూడో వ్యక్తి మాత్రం ఈ ఇద్దరిని గమనిస్తూ ఉంటాడు. దాన్నే ఆత్మ, ఇన్నర్ సెల్ఫ్ అని కూడా అంటాం. సడన్గా ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు నీలోని ఈ ముగ్గురు వ్యక్తులు నీకు సలహా ఇవ్వడం మొదలు పెడతారు. ఈ పనిని ఇలా చేస్తే బాగుంటుందేమో, అలా చేస్తే బాగుంటుందేమో, ఇలా కావచ్చు అలా కావచ్చు అని నిన్ను భయభ్రాంతులకు, ఆందోళనకు గురి చేస్తూ ఉంటారు. గతంలో నిన్ను ఇన్సల్ట్ చేసిన సందర్భాలను, ఎదురైన చేదు జ్ఞాపకాలను, సంతోషకరమైన సందర్భాలను, నీ నుండి దూరమైన వ్యక్తులను జ్ఞాపకం చేస్తూ, వారు అన్న మాటలను గుర్తుకు చేస్తూ మిమ్మల్ని కదలనివ్వకుండా చేస్తారు. ఓవర్ థింకింగ్ చేయడం వల్ల ఎన్ని లాభాలైతే ఉంటాయో అన్ని నష్టాలు కూడా ఉంటాయి. ఈ అలవాటు కొందరికి శాపంగా మారితే మరికొందరికి వరంగా మారుతుంది. ఎప్పుడు గతం గురించి ఆలోచిస్తున్నావు అంటే నెగటివ్ మోడ్లో ఉన్నావని, ఫ్యూచర్ గురించి, ప్రజెంట్ గురించి ఆలోచిస్తున్నావు అంటే పాజిటివ్ మోడ్లో ఉన్నావని అర్థం చేసుకో. మీరు చచ్చే వరకు ఆలోచించినా గడిచిన గతంలో ఒక్క క్షణాన్ని కూడా మార్చలేరు. ప్రస్తుతం మరియు భవిష్యత్తు గురించి ఒక్క నిమిషం ఆలోచించినా 100 సంవత్సరాల మీ జీవితం సుఖ సంతోషాలతో ప్రశాంతంగా ఉంటుంది. మిమ్మల్ని మీరు ఒక్కసారి గమనించండి. గతం ఎప్పుడు కూడా మనకు చేదు అనుభవాలను, జ్ఞాపకాలను మాత్రమే ఎక్కువగా జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. కానీ భవిష్యత్తు మాత్రం మీలో ఉత్సాహాన్ని, క్రియేటివిటీని, ప్రణాళికలు రచించే శక్తిని, రాబోయే సమస్యలను ఏ విధంగా ఎదుర్కోవాలో, ఎవరితో ఎలా నడుచుకోవాలో, ఇలా ప్రతి ఒక్కటి మీకు నేర్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. నీ గురించి నువ్వు తెలుసుకోనంత వరకు, నిన్ను నీ ఆలోచనలు ఏ వైపు తీసుకెళ్తున్నాయో తెలుసుకోనంత వరకు నీ జీవితంలో ఎలాంటి మార్పు ఉండదు. ఆలోచన యొక్క శక్తి తెలిసినప్పుడు, సమయం యొక్క విలువ తెలిసినప్పుడు, అనవసరమైన ఆలోచనల వెంట వెళ్లకుండా నీ జీవితానికి పనికొచ్చే భవిష్యత్తును మార్చే ఆలోచనలకు ప్రాణం పోస్తూ, అనవసరమైన ఆలోచనలను దూరం చేస్తూ జీవితాన్ని అందంగా మార్చుకోగలుగుతావు. అలా కాకుండా మనలో పుట్టే ప్రతి ఆలోచనలకు ప్రాణం పోస్తూ పోతే నీలోని శక్తి వృధా అవడమే కాక జీవితంపై స్పష్టమైన అవగాహన ఉండకపోవడం, ప్రతి చిన్న విషయం పెద్దగా కనిపించడం, చిన్న చిన్న విషయాలకు కోపం, చిరాకు పడటం వంటి సమస్యలు ఏర్పడతాయి. ఓవర్ థింకింగ్ నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. జీవితంలో సంభవించే ఏ విషయానికి కూడా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. ఎందుకంటే మనం ఒకటి తలిస్తే విధి అనేది మరొకటి తలుస్తుంది. అనుకున్నవన్నీ జరుగుతూ పోతే ప్రతి ఒక్కరూ ఒక బిలియనీర్గా మారిపోతారు. ఈ భూమిపై కష్టాలనేవి ఉండవు. కావున జీవితంలో మనం అనుకున్నది అనుకున్నట్టుగా ఎప్పుడూ జరగదు. మన జీవితంలో ఏం జరిగినా దానిని యాక్సెప్ట్ చేస్తూ, ఏం జరిగినా మన మంచి కోసమే అని, ఆ దేవుడు ఆడిస్తున్న వింత నాటకంలో నేను కేవలం పాత్రధారినే అని, ఇప్పటి వరకు నా జీవితంలో నేను అనుకున్నది ఏదీ జరగలేదని ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటప్పుడు భవిష్యత్తులో నేను అనుకున్నది జరుగుతుందని అనుకోవడం కూడా మూర్ఖత్వమే అవుతుంది. డెస్టినీ అనేది ఒకటి ఉంటుంది. నీవెంత ప్రయత్నం చేసినా, నీవు ఎన్ని కలలు కన్నా, ఎంత కష్టపడినా ఆఖరికి నీవు డెస్టినీ ప్రకారం అనుకున్న చోటికి అనుకున్న సమయంలోనే వెళ్ళడం జరుగుతుంది. ఈ మధ్య నీవు చేసే ప్రయత్నమంతా కేవలం విధి ఆడే వింత నాటకంలో నీవు స్వతహాగా సంపాదించుకునే బలం, జ్ఞానం మాత్రమే. అందుకే జీవితంలో ఏం జరిగినా మన మంచికే అని ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించకుండా ఈ రోజటి విషయాన్ని ఈరోజే మర్చిపోవడానికి ప్రయత్నించి లైట్ తీసుకోవాలి. చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా హైరాణ పడకుండా జరిగిన దాన్ని నేను ఎలాగా మార్చలేను, జరిగేది జరగక మానదు, అలాంటప్పుడు నేనెందుకు తపన పడాలి అనే మైండ్ సెట్ మీ సొంతమైతే మాత్రం జీవితంలో ఆ క్షణం నుండి అద్భుతాలు జరగడం ప్రారంభమవుతుంది. ఒక్కటి మాత్రం గుర్తుకు పెట్టుకోండి, అనుకున్న టార్గెట్ని ఫిక్స్ చేసుకొని నిరంతరం శ్రమను నమ్ముకొని ముందుకు వెళ్ళినప్పుడు డెస్టినీ అనేది నీవు చేరాల్సిన గమ్యాన్ని అనుకున్న సమయంలో, అనుకున్నప్పుడు నీ చెంతకు చేరుస్తుంది. ఆ సమయంలో నీకు
అదృష్టం కూడా సహాయం చేస్తూ ఉంటుంది. అలాంటి సమయాల్లో ఎక్కడో పుడతాం, ఎక్కడికో వెళ్తాం, ఎవరినెవరినో కలుస్తూ ఉంటాం, ఊహకందని విజయాలను ఊహించని విధంగా సాధిస్తాం. అదే డెస్టినీ. అధికంగా ఆలోచించేవారు ఎవరిని అంత తొందరగా నమ్మరు. ఇంప్లిమెంట్ చేయడం కన్నా ఊహల్లో ఎక్కువగా బ్రతుకుతుంటారు. ఒక సమస్య నుండి బయటపడడానికి అవసరమైన ప్లాన్స్ రెడీ చేసుకుంటారు, కానీ ఇంప్లిమెంట్ చేయడంలో మాత్రం ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎదుటివారి మనస్తత్వాన్ని ఇట్టే అర్థం చేసుకుంటారు. ఎదుటివారు మీతో నెగటివ్ ఇంటెన్షన్తో మాట్లాడుతున్నారా లేదా పాజిటివ్ ఇంటెన్షన్తో మాట్లాడుతున్నారా అని ఈజీగా తెలుసుకుంటారు. ఏ సందర్భంలో అయినా తమను తాము ఈజీగా కంట్రోల్ చేసుకుంటారు. ప్రతి ఒక్కరిని గమనించే శక్తి, ప్రతి చిన్న విషయాన్ని గమనించే శక్తి ఓవర్ థింకింగ్ చేసేవారికి ఎక్కువగా ఉంటుంది. వీరు ఎక్కువగా ఇతరుల మాటల కన్నా సెల్ఫ్ టాకింగ్ ఎక్కువగా చేసుకొని ఇన్నర్ వాయిస్ సజెషన్స్ని ఫాలో అవుతుంటారు. ప్రతి ఒక్కరూ తమకు మర్యాదనివ్వాలని ఎక్కువగా కోరుకుంటారు. జీవితంలో జరిగిన ప్రతి చిన్న విషయాన్ని, ఎదుటివారు అవమానించిన సందర్భాలను, మేలు చేసిన సందర్భాలను, చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్ని జీవితాంతం గుర్తుంచుకుంటారు. వాటిని మెమొరైజ్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వారిలో నెగటివ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూడటం, చిన్న చిన్న విషయాలకు తొందరగా హట్ కావడం, ఇతరులను ఈజీగా జడ్జి చేయడం, చిన్న చిన్న అవమానాలను ఎక్కువ రోజులు గుర్తుంచుకొని తమలో తామే బాధపడటం వంటి అలవాట్లు వీరికి ఎక్కువగా ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇంట్రెస్టింగ్ విషయం. మరో రోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుంటా. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ స్నేహితుడు.